ప్రతిరోజు సాయంకాలం కాగానే వర్షం పడుతుంది. ఈ సీజనే అలాంటిది కాబట్టి మనకి ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది. ఇంట్లో చాలా మటుకు మన తెలంగాణ వాళ్ళకి ఆలూ బజ్జీ, మిరపకాయ బజ్జీస్ అండ్ పకోడీస్ ఇలాంటివి అలవాటు కాబట్టి సో మనం బయట సాస్ కొనుక్కొచ్చుకుంటాము. అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని సాస్ మనం అప్పుడప్పుడు వేడివేడిగా చేసిన పకోడీ అయినా బజ్జీలకైనా తినే విధంగా మనం సాస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది. సో ఈ సాస్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కాబట్టి మా ఫ్రెండ్స్కి కూడా చెప్దాము. ఒక మంచి టిప్ లాగా హెల్త్కి సంబంధించింది ఏదైనా సరే మనం కేర్లెస్ చేయొద్దు. వర్షాకాలంలో చాలా మటుకు చిన్న చిన్న వ్యాధులు వస్తాయి కాబట్టి అందరూ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు స్నాక్స్లో సాస్ వేసుకొని. సో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ కాబట్టి నేను ఇది ప్రిపేర్ చేశాను నేను ఇంట్లోన. సో ప్రిపేరింగ్ వీడియో అనేది చేయలేదు, బట్ చెప్పాలనిపించింది. ఎంత తినాలన్నా ఏది తినాలని తినండి, కానీ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. చిన్నపిల్లలకైతే అస్సలు పెట్టొద్దు. సో తినడం తప్పు కాదు, ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం హెల్త్కి చాలా మంచిది. అందుకనే నేను ఎప్పుడు ఏది చేసినా ప్రిపేర్ ఇంట్లోనే చేస్తాను. సో నేను చేసిన సాస్ అనేది బజ్జీ వేసాను అనమాట. బజ్జీలో మనం చేసిన సాస్ ఇందులో మనం హోమ్ మేడ్ కాబట్టి కెమికల్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఆరోగ్యానికి కూడా డైజెషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో అందుకనే కొంచెం లిక్విడ్గా ఉంది, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ అనమాట. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. ఏది తిన్నా సరే హెల్తీగా తినాలని నా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.